యెరూషలేములో కాపురం ఉన్నవారు ఆయా దేశముల నుంచి వచ్చినవారు. ఆయా దేశములో ఉన్న యూదులు, భక్తిపరులు ఎందుకు వచ్చి ఉన్నారు? వారు పెంతెకోస్తు పండగ దినమందు ప్రభువును భక్తితో వారి యొక్క ప్రతిష్ఠితమైన ప్రథమ ఫలములను ఆ యొక్క యెరూషలేము మందిరమునకు తీసుకుని వచ్చి అక్కడ ప్రభువును ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రభువుని దర్శించుకున్నటకు వచ్చారు. అది ధర్మశాస్త్ర పద్ధతిలో ఒక భాగం. వారు అక్కడ కాపురం ఉంటున్నారు ఆయా వృత్తిరీత్యా. కొంతమంది ఆ దినముకై అక్కడికి వచ్చి ఉన్నారు. సమస్త జనులారా, అందరికీ పిలుపు. ఇది మీకు తెలియగాక, నేను చెప్పే విషయము మీకు తెలియగాక. ఏమాత్రము అది మూతపడి ఉండకూడదు అనే అర్థం. అనగా బహిర్గతము చేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. చెవి యొగ్గిన మాట ఆలకించుడి. నేను చెప్పే ఈ యొక్క విషయములను చెవి యొగ్గండి, హృదయం విప్పి దేవుని యొక్క సాక్ష్యమును వినండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. Peter, standing up with the 11, lifted up his voice and said unto them, You men of Judea, and all ye that dwell at Jerusalem, be this known unto you, and hearken to my words. మీరు ఊహించినట్టు వీరు మాట్లాడుతున్న ఆయా భాషల్లో మాట్లాడుతున్నారు కదా. అపోస్తలులు గలిలీయులు, అరామిక్ మాత్రమే వారి భాష, అందులోనే వారు నైపుణ్యులు, మాట్లాడగలరు. అయితే వీరు ఆయా దేశములో మాట్లాడుచూ ఉన్న ఈ యొక్క యూదుల ఆయా దేశపు భాషలు మాట్లాడుతూ జీవించుచూ ఉన్న యూదులు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మహత్కార్యములను వెల్లడి చేస్తూ ఉన్నారు. అది మనం వినుచూ ఉన్నాము. ఇది ఎలా సాధ్యము? వీరు గలిలయరు కారా? వీరు అరామిక్ మాట్లాడేవారు కదా? వీరు అన్యజనులు కదా అని విభ్రాంతి నొందుచూ కొంతమంది వీరు మత్తులు అని హేళన చేస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న సంగతి. అప్పుడు యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఎత్తి ఉన్నాడు పేతురు. యోవేలు భక్తుడు, అంత్య దినములందు నేను మనుషుల మీద నా